ఒకవేళ గంగ అజాగ్రత్తగా ఉందంటే మరి నేను కూడా అలాగే ఉన్నాను. నన్ను కూడా బ్లేమ్ చేయండి. గంగ తనని చూసుకోలేదని మీకు అనిపిస్తే మరి నేను కూడా అదే కథ చేశాను. ఇది ఒక యాక్సిడెంట్ అంతే. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు నానమ్మ. తన అదృష్టం చాలా బాగుంది. నిజమే. ప్రదీప్ అన్నయ్య అదృష్టం అయితే నాకు తోడుగానే ఉంది. గంగ బిహేవియర్ చాలా చాలా సాఫ్ట్ అయిపోయింది. ఈరోజు తన కళ్ళల్లో నాకైతే ఇంతకు ముందుండే ఆ ప్రేమ కనిపించింది. అన్నయ్య, నేను గంగని కృష్ణని తప్పకుండా మన ఇంటికి తిరిగి తీసుకొస్తాను. అప్పుడు మీకు మీ మునిమనవరాలు తిరిగి దక్కుతుంది. అవును సాగర్, నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను అంతే. అలాగే నాకు నా ముని మనవరాలు కావాలి, నాకు నా ముని మనవరాలు కావాలంతే. నేను చెప్పాను కదా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే. సాగర్కి కేవలం ఒకటే లక్ష్యం ఉంది. తను ఎలాగైనా కృష్ణుని నీ నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నాడు. నువ్వు చూసావు కదా నానమ్మ ఎలా ఇప్పుడే నీ మీద బ్లేమ్ వేసిందో. ఒక బిడ్డని జాగ్రత్తగా పెంచడం నీ వల్ల అయ్యే పని కాదు అని చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ. పైగా వాళ్ళ అదృష్టం వల్ల వాళ్ళకి ఎలాంటి అవకాశం వచ్చిందంటే వాళ్ళకి చాలా మంది సాక్షులు దొరుకుతారు దీనివల్ల. ఈరోజు వీధిలో అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ చూశారు. విట్నెస్ ఉంది. గంగా, నువ్వు చాలా అమాయకురాలివి. సింపుల్గా ఉండే విషయాలను అర్థం చేసుకోగలవు, అలాగే మాట్లాడతావు కూడా. గేమ్ ప్లే చేయడం నీకు కొంచెం కూడా తెలీదు. ఒకసారి నువ్వు ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఒకవేళ సాగర్ మనసులో నీ మీద నిజమైన ప్రేమ ఉండి ఉంటే, అలాగే తన ఉద్దేశం న్యాయమైందే అయ్యుంటే, తాను ఎప్పుడూ కృష్ణ కస్టడీ కేసుని విత్డ్రా చేసుకుని ఉండేవాడు. నాకెప్పుడు కృష్ణతోనే ఉండాలనుంది, అంతే. మనం తీసుకెళ్దాం సాగర్. అమ్మా, సాగర్కి కేవలం ఒకటే లక్ష్యం ఉంది. తను ఎలాగైనా కృష్ణ నీ నుంచి దూరం చెయ్యాలనుకుంటున్నాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.